వాళ్ళ అమ్మాయిలు అనుకున్నాడు చేపియాలనా? అంటారు అంతే. 150 కిలోమీటర్లు వచ్చిన వాళ్ళు అర్ధ కిలోమీటర్ రాక వెళ్ళిపోతారు ఇంటికి. పారేయాల నీట్గా వచ్చేయాల కారు దీంట్లోకి. సేమ్ అబ్బా. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు కొడుకులా? చదువుతున్నారా? ఇది సాఫ్ట్వేర్లో సీఎల్ చేస్తా. అది రాదు. బాగా మంచి చదువులో తెలిసినాడు. పాస్ అయిపోయినాడు. ఐటీసీకి ప్రిపేర్ అవుతాను. పిల్లల్ని బాగా చదువుతున్నాను. ఇంటర్ అంతా విజయవాడనా? ఇంటర్ లేదు, నెల్లూరు నారాయణ. నెల్లూరు నారాయణ. అది రాకుండా పోతే నారాయణ కొండ. అదేంటో కొండ ఉంది. హరినాథపురం. ముగ్గురు ఆడేనా? ఇద్దరు ఆడ. ఒకడు గుంటూరులో సీఏ చేసినాడు, గుంటూరులోనే. అదేమో 10th అయితేనే ఎంఈసీలో ఏదంటారు. కరెక్ట్ కరెక్ట్. దాంట్లో జాయిన్ అయ్యేది మాస్టర్ మైండ్స్లో. ఇదే పోయి చూడు సమాధానం చూడు, అది సంబంధం లేదు మనకి, వేరే వాళ్ళు. ఎన్ని ఎకరాలనా? చూడు ఈ ఫ్రెంచ్ కొట్టిన తానిగా ఇట్లా మనకి వచ్చే ఎంట్రన్స్ ఇది అంతే, లోపలికి వచ్చేకలేదు. ఇటు నుంచి ఇదంతా తోట. ఇటు నుంచి 10 ఎకరాలు. 10కి పైన వస్తుంది. 11:30. ఇవంతా ఇచ్చేది అన్న. కావాలి మీరు మళ్ళా చేయాలంటే చేయొచ్చు. ఏమేమి జంతువులు ఉన్నాయన్న ఏరియాలో? ఏరియాలో జింకలు అట్లా ఉంటాయి. పెద్ద నెమళ్ళు, ఎలుగుబంట్లు. నెమళ్ళు ఉన్నాయి, ఎలుగుబంట్లు లేవు. చిరుతపులులు ఏం లేవు? అవి లేవు ఇక్కడ. చిరుతపుల్లు లేవు. కళ్యాణదుర్గం కళ్ళు ఉన్నాయనా? మడకశిర కల్లా అక్కడ ఏమో తెలియదు, ఇక్కడ లేవు. ఆ టెంకాయ చెట్లు వీళ్ళకేనా? ఆడ టెంకాయ చెట్టు కనబడుతుంది. ఓన్లీ మామిడి తోపు. ఎన్ని చెట్లు ఉన్నాయన్నా మామిడి చెట్లు? ఎన్ని చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు? తెలియదా? 10 ఎకరాలంటే ఒక 500 ఉంటాయి, 400 ఉంటాయి నా చెట్టు. బోర్లు ఎన్ని ఉన్నాయన్నా? ఏమైనా ఐడియా ఉందా? మీరు బోరు కావాలంటే 4.5 ఎకరా ఆడబిడ్డకి రాసిచ్చారు. అది మన బండి నిలిపితేనే నేను. దాంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంది, బోర్ ఉంది, అన్నీ ఉన్నాయి. దాంట్లో ఇంకనే ఇప్పుడు పైప్ లైన్ ఇదంతా బాగుంది. కాయ పీక్కో. మీరు పీక్కోండి, మేము పీక్కుంటాలే. అది పీక్కోండి, ఎవరైనా పీక్కుండేది ఎవరు లేరు. కావాలి దీనికి ఇతురే పీక్కోండి, ఇతురే ఎవరైనా పీక్కోవచ్చు. ఎవరిదినా ఇది? మీ వాళ్ళదేనా ఇది? రెడ్డిస్దా? ఆస్తి పెట్టాలంటే సార్ ఇంకా వాళ్ళ తోట ఉంది ఆడ. ఆ తోట చూసినా అంటే మీరు ఇంకా వాళ్ళు ఇలా అది పెద్ద తోట, 23 ఎకరాల తోట అది. క్వాలిటీ కాయలే పెట్టేది మేము. ఈతూరే కాయ వచ్చింది ఇది ఫస్ట్ తోట. అంతా అంతేనా? 5-6 ఏళ్ళ చెట్లు ఫస్ట్ తోట. వాళ్ళు జేసీబీ పెట్టి క్లీన్ చేయండి అమ్మా, ఎవరైనా వచ్చినా కారు చక్కగా చేయడానికి రావాలంటే అమ్మ రెడ్డి సానికి పెడతామంటే కదిర్లో ఉన్నారు. కాపురము కదిర్లోనా? ఆడ మంచి కాయని చూడే ఎంపీ. నేను చెప్తే కదా, అదే అర్థమవుతుంది. ఆడకాయని చూడు, యూట్యూబ్ ఇదేనా? ఇదే నెమళ్ళు ఉండాయి చూడ. దీంట్లో బాగుండే కాయ, ఆడ బాగుంది చూడ కాయ.
ఎండకు ఇదేనాయి కాయలు. అదే ఎండకు వేడికి వచ్చి. ఎంత చెప్తున్నారు నాకరా ఇవి? ఇది చెప్తేనే ఫస్ట్ 16 చెప్పిరా, మళ్ళా 12కి వచ్చిరా, 10కి వచ్చినారప్పా. 10కి వచ్చినా నీకు 8:30కి మాట్లాడేస్తా. అదేలేనా? వాళ్ళు ఎంతన్నా చెప్పుకోండి, నేను ఆ రోజు తెచ్చిస్తా. మెయిన్ ఇది ఈడ కాదనా, అంటే ఇక్కడ అడివి ఉన్నట్టుంది కదా, జనాలు ఉండొచ్చా అని వచ్చి. అయ్యా ఏందన్నా చుట్టూ ఇది పెద్ద ఊరు చూడు, పెద్ద ఊరు ఇడ తుమ్మల. నడుచుకొని పోవచ్చు, ఇక బీడీలకి పాల ప్యాకెట్కి పట్టుమని పల్లె అంతా కూడా లేదు. ఇది కాదు కదనా 10 ఎకరాలు? ఇగో ఇది కూడా 10 ఎకరాల కిందకేనా? దాంట్లో ఈ సైజ్ చెట్టు ఉండేటువంటి 10 ఎకరాల కిందకే కదా? ఇట్లా ఈ సైజ్ చెట్టు ఉండేటివే 10 ఎకరాల కిందకి. మళ్ళీ అదంతా రెడ్డి అదంతా తోటంతా. అదే అది పెద్ద తోట, మాకు సంబంధం లే. 23 ఎకరాలు ఉండాలి. ఈ గెను ముందే ఇదే. ఈడ ఎవరైనా కాయలు ఉండే వాళ్ళకి ఈడ రెడ్డిస్ సాయిబులు అంతా ఉన్నారు. ఈ ఊరు పెద్ద ఊరు ఇది తుమ్మల. నడుచుకొని పోవచ్చు, పాల ప్యాకెట్లకి ఏంటంటే కావాల్సిందే. బాగేపల్లికి ఎంత దూరం ఇది? బాగేపల్లికి వస్తుంది 45 కిలోమీటర్లు. రోడ్డు సమస్య కూడా కనపడుతుంది దీనికి. రోడ్డు సమస్య కూడా కనపడుతుంది. నీట్గా లేదు కదా, రోడ్డు చేయించుకోలే కదా. చేసినాకనే రిజిస్టర్. అదేలే, నీకు కారు తోటలోకి వచ్చినాక రిజిస్టర్, నీకు వాళ్ళు రోడ్డు చేసిస్తారా. దాని వరకు డోంట్ వరీ, నీకు వాళ్ళ భూములన్నీ వాళ్ళవే. వాళ్ళు చెప్పినా చేసిస్తామని, వాళ్ళు ఊ అని చెప్పి అడ్వాన్స్ ఇస్తే ఆ దుడ్డులోనే చేపించేస్తాం రోడ్డు అంటారా. అట్లా ఏం కాయలు అవి? మా ఐడియా